ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో ఓటింగ్లు అవుతున్నాయి అన్నమాట. లక్షల్లో జనాలు 142 డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఓట్ చేస్తున్నారు. అయితే 18 to 25% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ ఓట్ చేసేసారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే భవానీపూర్ అనే ఒక విలేజ్ లో గత 15 సంవత్సరాల నుంచి కేవలం మమతా బెనర్జీ గారే ఆ ఏరియాలో గెలుస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆమె తన సీట్ కాపాడుకోవడం కోసం బీజేపీ లీడర్ సువేందు అధికారితో పోటీ పడుతున్నారు అనమాట. సో వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల గొడవలు అవడం మొదలయ్యాయి. అది కూడా ఎలా అంటే ఓట్ వేసే వాళ్ళ మైండ్ మార్చడానికి ఓటింగ్ బూత్ లో ఉన్న వర్కర్స్ ని మార్చి పెట్టడం లాంటివి. ఇంక ఇలాంటి గొడవలు పెద్దవి కాకముందే స్వయంగా మమతా బెనర్జీ గారే నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని ఎలక్షన్ బూత్స్ దగ్గర సెక్యూరిటీ పెంచడానికి రిక్వెస్ట్ చేశారు. తీరా చూస్తే వచ్చిన పోలీస్ ఆఫీసర్ మమతా బెనర్జీ గారి పార్టీ అధికారుల మీద టార్గెట్ చేస్తున్నాడని, వాళ్ళు కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని మమతా బెనర్జీ గారే స్వయంగా చెప్తున్నారు. సో ఎనీవేస్ ఓటింగ్ ఈ రోజు 6 PM కి కంప్లీట్ అయిపోద్దని, రిజల్ట్స్ కోసం 4th May వరకు వెయిట్ చేయాలని, ఇంక ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని పోలీసులు చెప్తారు. ఇది ఈ రోజు 29th April 2026 ఎన్డీటీవీలో ఫస్ట్ ట్రెండింగ్ ఆర్టికల్ అండ్ న్యూస్ అన్నమాట. అండ్ గాయ్స్ ఇంకొక చిన్న మాట, మీరెందుకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడొచ్చు, నన్ను కూడా ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అంటే సింపుల్, ఆర్టికల్ ఫుల్ గా చదువుతా, థరో రీసెర్చ్ ఉంటది, ప్రూఫ్ తో డిస్కస్ చేస్తాం.